బామ్మ బారసాలకు ఏర్పాట్లు చేస్తాననేసరికి సిరి విధంగా అంటుంది. వద్దులే బామ్మ, చేసిన డబ్బులన్నీ ఇంట్లోకి ఖర్చుకు సరిపోయాయి. కానీ ఇప్పుడు బాబుకు బారసాల చేద్దామంటే డబ్బులు లేవు కదా. డబ్బు విషయం పక్కన పెట్టమ్మా. బారసాల ఎలాగైనా నా మనవనికి చేస్తాను. అది ఇక్కడ కాదు, గుళ్ళో జరిపిస్తాను అనే విధంగా నా మాట కాదకని బామ్మ అన్న తర్వాత సిరి ఒప్పేసుకుంటుంది. ఇక్కడ విహారి వాళ్ళ ఇంట్లో బారసాలకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సహస్రమును విహారి తన కూతుర్ని ఎత్తుకొని పూజలో కూర్చుంటారు. అంబిక అనుకున్న ప్లాన్ సక్సెస్ కావడానికి వెంటనే సుభాష్కి ఫోన్ చేసి అనుకున్న ప్లాన్ సక్సెస్తో మన వాళ్ళని తీసుకొనిరా అని చెప్పేసి అంబిక ఫోన్ చేస్తుంది. ఈలోపు బారసాల అక్కడ జరుగుతూ ఉంటుంది. అంతే సమయానికి తన కూతురికి లక్ష్మి పేరు పెట్టాలని చెప్పేసి విహారి మనసులో అనుకుంటాడు. కానీ అక్కడ జరగదు. తన కూతురికి లక్ష్మి పేరు పెడితే ఇక అది పని మనిషి, అది నా ఇంటికి నా కూతురికి ఆ పని మనిషి పేరు పెట్టాలా అన్నట్టుగా లక్ష్మి గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటుంది సహస్ర. ఇక మరోవైపు విహారీ సైలెంట్గా పక్కన ఉంటాడు. ఎందుకంటే తన కూతురికి లక్ష్మి పేరు పెట్టడానికి ఆ మాట అనేసరికి కాస్త బాధపడుతుండగా అంబిక ప్లాన్ సక్సెస్ కావడానికి తన చేతికి అధికారం రావడానికి కార్మికులను పిలిపిస్తుంది. విహారీ డామ్ డమ్ చెప్పేసి బయట అరుస్తుండగా ఏంటి గొడవ అని చెప్పేసి అంబిక బయటకు వస్తుంది. ఏంటి గొడవ అంటుండగా మాకు జీతాలు రావట్లేదు అని చెప్పేసేసరికి ఈలోపు విహారీ కూడా బయటకు వస్తాడు. ఏంటి గొడవ అంటుండగా మీరు ఇన్ని రోజుల నుంచి మాకు జీతాలు కూడా సరిగా ఇవ్వట్లేదు, అందుకనే మేము గొడవ చేయడానికి వచ్చాము అని చెప్పేసి అంబిక కావాలని కార్మికులను రెచ్చగొట్టి తీసుకొని వస్తుంది. అప్పుడు విహారీ గారిని తొలగించి అంబికమ్మను చైర్మన్ పదవి ఇవ్వమని ఇక కార్మికులు ఒత్తిడి చేస్తూ ఉంటారు. దాని గురించి పై అధికారితో మాట్లాడాలని చెప్పేసి చారుకేశవ అంటుండగా పై అధికారితో మాట్లాడాలనుకుంటే మేము ఏకంగా ఫ్యాక్టరీని మూసేస్తాం, ఎవ్వరం పనికి రామని చెప్పేసి ఫ్యాక్టరీ వాళ్ళు బెదిరించి వెళ్ళిపోతారు. అంబిక అనుకున్నట్టుగా అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఈలోపు ఇక బామ్మ కావలసిన ఏర్పాట్లు బారసాల గుళ్ళో ఏర్పాట్లు చేస్తుంది. వెంటనే అమ్మ సిరి త్వరగా రెడీ కమ్మ, అయ్యాను బామ్మ, పద బారసాల టైం అవుతుంది అని చెప్పేసి వెంటనే సిరిను బాబుని ఎత్తుకొని గుడి దగ్గరికి వెళ్తారు. పంతులు గారు, అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? జరిగాయమ్మా, ఇక నీ మనవనికి పేరు పెట్టడమే ఒకటే తక్కువ. బాబుని తీసుకొని సిరి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక బారసాలకు వస్తారు. ఆ సమయంలో సిరి చేతిలో ఉన్న బాబుని చూసి అదేంటమ్మా సిరి, నీ భర్త రాలేదా అని చుట్టుపక్కల వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. అయినా బారసాలకు మీ భర్త కూడా వచ్చి ఇద్దరి చేతుల మీదుగా బాబు పేరు పెట్టాలి కదా, అయినా ఇదొక ఫ్యాషన్ అయిపోయిందిలే. ఇలాంటి వాళ్ళు ఎవరికో కానీ అలా బాబుని తీసుకొని ఇలా తిరుగుతూ ఉంటారు అని సిరిని నానా మాటలు అంటూ ఉంటారు. ఆ సమయంలో పంతులు గారు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి చాలా మంచిది, కష్టాలతో ఇక్కడికి వచ్చింది. ఆ కష్టాలను అలుసు చేసుకొని హేళన చేయడం కరెక్ట్ కాదు. అయినా తన కష్టం ఏంటో మీకు తెలుసా? అయినా ఒక అమ్మాయి బాధలో ఉందంటే అది ఎంత బాధపడితే ఇందాక వస్తుందో అర్థం చేసుకోండి. మీరు దీవించకపోయినా పర్లేదు, కానీ ఒకరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు అని అంటుండగా ఏంది పంటలు గారు, ఉన్నదే కదా అన్నం, మొగుళ్ళు లేని బారసాల ఎలా చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అయినా మేమనడంలో తప్పేముంది, ఇది విడ్డూరం కాకుంటే అని అన్న తర్వాత అమ్మ వాళ్ళ మాటలు పట్టించుకోకు, నీ కొడుకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నావో అదే పేరు నువ్వు అనుకొని నీ కొడుక్కి బారసాలకు అలాగే పేరు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అని అన్న తర్వాత పీటల మీద కూర్చో అని ఇక సిరిని అన్న తర్వాత బాబుని ఎత్తుకొని పీటల మీద కూర్చుంటుంది. అక్కడ సహస్ర పక్కన విహారి కూర్చుంటాడు. అక్కడ యమున వెంటనే విహాన్ని చూసి లక్ష్మిని జ్ఞాపకం తెచ్చుకుంటుంది. లక్ష్మి కూడా ఉంటే ఇప్పుడు లక్ష్మి కూడా ఈ ఇంటి వారసునిస్తే అలా భార్యాభర్తలు ఇద్దరు కలిసి
బారసాల ఇంట్లో ఘనంగా జరిగేది. అసలు లక్ష్మి ఏడో ఉందో ఏం చేస్తుందో అనే విధంగా యమున అనుకుంటుండగా పండు కూడా అలాగే కలగంటాడు. విహారి పక్కన తన అల్లుడు అంటే లక్ష్మి కొడుకు విహారి పక్కన కూర్చున్నట్టు కలగంటూ చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు ఇక్కడ గొడవ జరిగిన తర్వాత వాళ్ళను కార్మికులను పంపించిన తర్వాత లోపలికొచ్చి ఇది కావాలని ఎవరో కార్మికులను రెచ్చగొట్టినట్టు అనిపిస్తుంది కదా అని చెప్పేసి చారుకేశవ అంటూ ఉంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. కార్మికులకు విహార్ అంటే చాలా గౌరవం, అలా అని చెప్పేసి ఇలా వచ్చి గొడవ చేయడం ఏంటో అని చెప్పేసి అంబిక తెలివిగా మాట్లాడుతుండగా చారుకేశవ మనసులో ఇది నువ్వు కావాలని కార్మికులను రెచ్చగొట్టి ఇక్కడ తీసుకొచ్చావని నాకు బాగా తెలుసు అంబిక, తెలుసుకుంటాను. విహాన్ని ఎలాగైనా ఆ పదవి నుంచి నువ్వు వాన్ని కాళ్ళ కింద తొక్కి వేసి ఆ పదవిలో నువ్వు కూర్చోవాలని ప్లాన్ చేస్తున్నావని కూడా నాకు బాగా తెలుసు. కానీ ఎప్పటికీ నీకు ఆ పదవి దక్కనివ్వను. ఆ లక్ష్మి ఎలాగైనా విహారి గాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఎక్కడున్నా సరే నా కూతురు తన భర్తను ఎల్లవేళలా కవచంలా కాపాడుకుంటుంది అనే విధంగా చారుకేశవ అనుకుంటాడు. ఈలోపు ఇక సిరి తన కొడుక్కి నామకరణం చేసిన తర్వాత ఇక్కడ శాస్త్ర తన కూతురికి పేరు పెడుతుంది. బారసాల జరిగిపోతుంది ఘనంగా. అక్కడి నుంచి అందరు కలిసి వెళ్ళిన తర్వాత పాపని ఎత్తుకొని ఇక శాస్త్ర ముద్దాడుతుండగా బావా ఇక నుంచి నీ కూతుర్ని నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే విధంగా అంటుండగా అప్పుడు విహారీ సైలెంట్గా వెళ్ళిపోతాడు. మరోవైపు జరిగిన గొడవకు కాస్త డిస్టర్బ్ అవుతాడు కదా. డాక్టరుకి ఇచ్చిన మాట ప్రకారం ఆ డాక్టర్ ఆలోచిస్తూ ఉంటుంది. సిరి బిడ్డ ఇప్పుడు పద్మాక్షి చేతిలో మనవరాలుగా పెరుగుతుందా? అంతేకాకుండా మాట ఇచ్చాను, ఈ విషయం ఎలాగైనా విహారి గారికి చెప్పాలి. కానీ ఇప్పుడు చెప్తే పరిస్థితి ఎలా అవుతుంది? మాట ప్రకారం సిరికి తన కన్న బిడ్డను చేరేస్తే సరిపోతుంది కదా. విహారి గారికి చెప్తే ఇప్పుడు ఆ ఇంట్లో గొడవ చాలా అనర్థాలకు తోవతిస్తుంది. ఇప్పుడు డాక్టర్ చనిపోయిన విషయం విహారి గారికి చెప్తానని చెప్పేసి వెంటనే విహారికి ఫోన్ చేస్తుంది డాక్టర్. చెప్పండి డాక్టర్. సారీ మీకు ఈ టైంలో కాల్ చేసినందుకు. పర్లేదు. అవును, ఆ రోజు కాపాడిన డాక్టర్ ఎలా ఉంది? ఆ విషయమే చెప్పడానికి కాల్ చేశాను విహారి గారు. ఏంటి? డబ్బు ఏదైనా కావాలంటే చెప్పండి. ఖచ్చితంగా తను కోలుకుందంటే నేను డబ్బు వెనుక ముందు ఆలోచించకుండా ఖర్చు పెడతాను. ఎందుకంటే ఒక ప్రాణం నిలబెట్టడంలో తప్పేం లేదు కదా. మీరు ఆలోచించడంలో తప్పేం లేదండి. కాకపోతే తను చనిపోయారు. వాట్? అవునండి, తను చనిపోయారు. తను చనిపోయే ముందు తన చేసిన తప్పుకు ఆ దేవుడు నాకు విధించిన శిక్ష అని ఆ మాట అనుకుంటా చనిపోయారు. తప్పు చేశారా? అవును. ఒక తల్లిని బిడ్డను విడగొట్టి ఆ తర్వాత ఆ దేవుడు విధించిన శిక్ష అని బాధపడ్డారు. ఏంటి? డాక్టర్ తల్లిని బిడ్డను విడగొట్టిందా? ఎవరా తల్లి? సిరి అనటామే. సిరినా? ఈ సిరి ఎవరు? ఆ రోజు నిన్ను కాపాడిన సిరి. నన్ను కాపాడిన సిరివా? అవును. తనకి కమల పిల్లలు పుట్టారు. ఫస్ట్ పాప పుట్టింది, ఆ తర్వాత బాబు పుట్టారు. ఇలాంటి డాక్టర్స్ ఒక పేషెంటు చావు బ్రతుకోల నుంచి హాస్పిటల్ దగ్గరికి వస్తే మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. పాపం సిరి 2 కమల పిల్లల్ని కంది. తను ఎంత బాధతో ఆ పురిటి నొప్పులతో 2 బిడ్డకు ప్రాణం పోసిందో. అలాంటి ప్రాణాన్ని దూరం చేయడం కరెక్ట్ కాదు. ఆ విషయం ఎలాగైనా సిరికి చెప్పాలి. డాక్టర్కి మాట ఇచ్చాను. డాక్టర్ చనిపోయారు. ఎలాగైనా సరే డాక్టర్, మీతో నేను ఆ సిరి గురించి తెలుసుకొని తన బిడ్డను తన చేరికి చేరిస్తాను. ఆ డాక్టర్ మాటగా నేను కూడా మాట ఇస్తానని చెప్పేసి విహారీ డాక్టర్కి మాట ఇస్తాను. సిరి కూతురు ఎక్కడున్నా సరే సిరికి తన కూతుర్ని చేరవేస్తాను అనే విధంగా డాక్టర్కి సహాయపడతానని చెప్పేసి అంటాడు. అసలు ఈ జీవితం ఎటు తిరుగుతుందన్నదే అప్పట్లో తెలుసుకుందాం.